వెయ్యిలా ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఇర్ఫాన్ లోపటేసా మిమ్మల్ని లోపటేసా ఆయన ఎందుకు వేస్తావా? ఆయన ఏం చేసి దొంగ బిజినెస్ లేదు. ఏం చేస్తున్నావు అన్న? కొంచెం బయట వాష్రూమ్ ఉన్నదా? ప్రాబ్లం ఉందన్నా. రోజులే పోరారే కస్టమరా అందరండి జల్దీ. హలో గైస్, వీడియోలో ముందు గేమ్ గురించి అది ప్లేన్ కాదు. ఫోరాబెట్లో వచ్చేసి ది ఏవేటర్ గేమ్ అనేది ఉంటుంది. అదే ఆ ఫ్లైట్ ఎగిరేది మీద. దీంట్లో వచ్చేసి మనకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యాప్ వచ్చేసి మనకి వచ్చేసి ఫస్ట్ డిపాజిట్ బోనస్ వస్తుంది. చలో ఇప్పుడైతే నేను ఎలా ఆడాలి చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ నేను డిపాజిట్ చేసి చూపిస్తాను చూడండి. చలో ఇప్పుడు నేను చూసినట్టయితే మీరు 5000 రూపీస్ నేను డిపాజిట్ చేసినందుకు నాకు బోనస్ కూడా వచ్చింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి నాకు ఏవేటర్ గేమ్ నాకు అందరు చాలా ఫేమస్ గేమ్. అది నేను ఇప్పుడు ఆడి చూపిస్తాను. అది ప్లేన్ అనేది క్రాష్ కాకముందే మనం వచ్చేసి ఫ్లైట్ అనేది డ్రాప్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను 1700 గెలుచుకున్నాను. ఇవి నేను విడ్రాల్ అనేది చూపిస్తాను. మీరు కిందకి వెళ్ళండి. విడ్రాల్ దగ్గరికి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ పేటీఎం ఉందిగా, పేటీఎం మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వచ్చేసి మీ నంబర్ వచ్చేసి ఐడి చేస్తున్నాను అనమాట. చూసుకున్నట్టయితే నేను విడ్రాల్ అనేది చేసేసాను అనమాట. చాలా ఫాస్టెస్ట్ విడ్రాల్ ఉంది దీంట్లో వచ్చేసి. వితిన్ 1 అవర్ నుంచి 3 అవర్స్ లోపే మీ అమౌంట్ అనేది మీ అకౌంట్లో పడిపోతుంది అనమాట. చాలా ఆఫర్స్ ఉంటాయి అనమాట. ఆఫర్స్లో నేను చాలా అప్డేటెడ్ ఉంటా. ఈ అన్ని గేమ్స్లలో ది బెస్ట్ ఆండ్రాయిడ్ యూజర్స్కి మాత్రం చాలా బెస్ట్ గేమ్ అనమాట ఇది. చాలా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరేష్ టాక్స్. వీడియో వచ్చేసి డ్రీమ్ క్యాట్గెట్. ఇది ఎవరో కాదు, ఇర్ఫాన్. ఏంటంటే మనకి ఎప్పటి నుంచో పరిచయం ఉందన్నమాట. మనోడు ఈ అంటే మాస్టర్ కాపీస్లో తోపు. మన ఇండియాలో ఎక్కడైతే ఉన్నాయో మాస్టర్ కాపీస్ దాని అన్నిట్లో బెస్ట్ క్వాలిటీ ఈ షాప్లో దొరుకుతుంది అనమాట. సో ఇది అల్ట్రా వాచ్ అనమాట. ఎట్లా చూడండి అసలు ఒరిజినల్ క్వాలిటీ. ఇంకోటి ఇది వెయిట్ కూడా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. మంచి క్వాలిటీ. ఇంకా ఇయర్ ఫోన్ ఇది చూసుకుని 6 months వారంటీ. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. మళ్ళీ మనకి రిటర్న్ అనేది చేస్తారు, ఏదో ఒకటి రిప్లేస్మెంట్ అనేది చేస్తారు. సో స్టోర్లో ఎవరు కూడా లేరు, అందరు మంచిగా లేరు. సో మన కెమెరా ఇక్కడ అరేంజ్ చేసేస్తాడు. చేసేసుకొని వీడియో మాత్రం వేరే లెవెల్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను. చలో మీ షాప్ గురించి ఏమని చెప్పు. మనది డ్రీమ్ గ్యాడ్జెట్స్ అన్న. సో ఇస్తా నగర్ మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. మన దగ్గర అన్ని కాపీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఇయర్ పాడ్స్, వాచెస్, మొబైల్ కేసెస్ అన్ని దొరుకుతాయి. సో అన్న మన షాప్కి ఎప్పటి నుంచో వస్తా అంటూ రావట్లేదు. ఈరోజు పొద్దున్న ఫోన్ చేసి వస్తా అంటే నేను చెప్పిన అన్న మన ఎంప్లాయీస్ పైన మంచి ప్రాంక్ చేసామన్నా, మంచి ప్రిపేర్ అయ్యి రా అని చెప్తే ప్రిపేర్ వచ్చిండు. చూద్దాం ఏం చేస్తాడు. చలో ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కూర్చోండి బాబా కూర్చో. చెప్పనా? వాచ్నే పని చేస్తావు బ్రో. తీసుకుంది వారం అయితే తీసుకొని చూపియారా? చూసుకొని చెక్ చేసాం. పాడైపోయాక ఏం చూపించారా? నేను చేస్తాను, రిప్లేస్మెంట్ చేస్తాను. ఒకవేళ రాకపోతే నేను రిప్లేస్మెంట్ చేస్తాను. ఒక 2 minutes కూర్చోండి. ఎన్ని పాడైపోయినాయనా? ఇదో వచ్చినాయి రిటర్న్. అన్న పాడిపోయినా కాదన్న, డెమో అన్న. డెమో పీసెస్ సార్. పని చేస్తున్నాండి. పనిచేస్తే అన్న, పనిచేస్తే నాకు పని చేయట్లేదు కదా. నేను చేయిస్తాను. చూడాలి సార్, జల్దీ చూడు. ఏం చేసి ఇస్తారా? గ్యారెంటీ ఇచ్చారు, వారంటీ. ఒక 5 minutes స్టార్టింగ్ పెట్టినా. ఏడా అయితే అన్న చెప్పండి. 4000 ఇచ్చినాం. అది రీప్లేస్మెంట్ చేసాను. 1000 ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఏమన్నా ఫస్ట్ డోర్ అన్న కస్టమర్స్ ఉన్నారన్న. మా సాల్వ్ అయిన కడితే డోర్ ఓపెన్ అవుతుంది. లేదనుకో ఈ దుకాణం తీసి పడేది. అట్లా ఇస్తారన్న. అన్న 1000 ఒకటి వస్తుంది. 1000 ఒకటి వస్తుంది అన్న. 1000 ఒకటి వస్తుంది అన్న. 1000 ఒకటి వస్తుంది ప్రోడక్ట్. కూర్చో ఫస్ట్. ఒక 2 నిమిషాలు కూర్చో అన్న, మాట్లాడదాం. డోర్ ఓపెన్ ఇర్ఫాన్ ఫోన్ పెట్టి ఫస్ట్ అన్న పిలిపిస్తామన్నా, మాట్లాడదాం. చూడు మనం కస్టమర్స్ ఉన్నారా?
మంచిగా కూర్చొని మాట్లాడదాం, మెల్ల కూర్చొని మాట్లాడదాం అన్న. కస్టమర్స్ ఉన్నారా అన్న, మనం మాట్లాడుకుంటే అయిపోతుంది అన్న, కుట్లాడితే ఏం రాదు బ్రదర్. నీకు ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ చేయిస్తాను నేను ఏమంటున్నా, మీ ఇర్ఫాన్ని లోపటేస్తా, మిమ్మల్ని లోపటేస్తా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఆయన ఎందుకు వేస్తావు? ఆయన ఏం చేసి దొంగ పీస్ ఏంటి అన్న? కాపీ అని చెప్పిస్తాం మేము మీకు. కాపీ అని చెప్పి మాస్టర్ కాపీ, జబర్దస్త్ కాపీ, ప్రాబ్లం రాదని అన్న. కరెక్టే అన్న, జబర్దస్త్ కాపీ. అదే కదా కోటిలో కోటికి డిఫరెంట్ ఉంటుంది అన్న. అక్కడ లోగో కాదు కదన్న. ఇప్పుడు 2 నిమిషాలు 2 నిమిషాలు చూడు, 2 నిమిషాలు చూసినా అన్న. కమిషన్ ఆయన వచ్చినాక మాట్లాడన్నా, మా బ్రదర్ వస్తాడు మాట్లాడు. నువ్వు నీకు ఏం ప్రోడక్ట్ లో మిస్టేక్ ఉంది కదా, నేను సారీ చెప్పి ఇంకోటి ఇస్తాను నీకు. ప్రోడక్ట్ లో ఏం లేదు, నువ్వు వాటర్ లో పడేసినావేమో అన్న, వాటర్ లో పడేసినావేమో. ఇది నాకు తెలుసా అన్న, నేను చెక్ చేసుకోలేదు అన్న. ఏం చేస్తున్నావు అన్న? కొంచెం బయట వాష్రూమ్ ఉందన్న, వాష్రూమ్ ప్రాబ్లం ఉందన్న. అన్న నువ్వు ఫోన్ ఇయ్యండి అన్న, ఫోన్ ఫస్ట్ ఫోన్ ఇయ్యండి, ఫోన్ ఇయ్యండి రాకురి అన్న. ఫోన్ ఇయ్యండి, ఫోన్ కస్టమర్ చేస్తుంటారు ఇక్కడ ఇవ్వండి అన్న. హలో అన్న ఇక్కడ ఇవ్వండి అన్న. మెట్రో స్టేషన్ ఇది రాంగ్ నెంబర్ అండి. ఫోన్ బిజినెస్ ఫోన్ చేస్తా. 10 నిమిషాలు అన్న, 10 నిమిషాలు ఒప్పుగా పడుతుంది. అవును కాకపోతే కొత్త డోర్ ఓపెన్ చేయన్న, కస్టమర్లు వస్తారు. కొడదామని అనుకున్నా. ఎందుకు కొడతావు అన్న? ఉద్యోగం కూడా తను తింటాడన్న. నువ్వు డోర్ ఓపెన్ చేయగల, కస్టమర్ వెయిట్ చేస్తుండు బయట. డోర్ ఓపెన్ చేయగల, అట్లా పని చేస్తే ఎట్లా ఒక గంట అవుతుంది అన్న? డోర్ తీయన్నా అన్న, కస్టమర్స్ ఉన్నారు అన్న, లోపలికి వెళ్ళి మాట్లాడదాం చేస్తాను. 2 నిమిషాలు ఆగు, చేస్తాను. కస్టమర్ వెళ్ళిపోమంటే కస్టమర్ వెళ్ళిపోమంటే నా కస్టమర్ ఎందుకు వెళ్ళిపోమంటావు? కస్టమర్ అయినా కస్టమర్ అన్నా, ఆయన పంపిస్తే కస్టమర్ పంపించవచ్చు, ఏ ప్రాబ్లం పంపిస్తావా? ఆయన కస్టమరే కాబట్టి వాల్యూ ఉందా? ఈడ వచ్చి ఏం చేస్తారు మీరు? మాస్టర్ పీస్ 6 months వారంటీ అవన్నీ కథలు. సరే ఇది పని చేస్తుందా? తీసుకొని ఒక్క రోజు అయితే పని చేస్తుందా? పని చేసి చెక్ చేయొద్దా? నా ప్రోడక్ట్ నా గ్యారెంటీ ఉందా? నేను చెక్ చేయాలి కదా. ఆ ప్రోడక్ట్ బాక్స్ ఉంటుంది, బాక్స్ తీసుకొచ్చినావా? తీసుకుని గుర్తుందా? అదే తీసుకున్నావు అన్న, మొన్న వచ్చినావు కదా. నేనే ఇచ్చిన నీకు కొంచెం టైం అయినా, నేను చెక్ చేసి ఇస్తా అంటున్నావు కదా. మళ్ళీ అంటున్నావు నువ్వు. వాచ్ డిస్ప్లే వలిపోయింది, ఇప్పుడు ఎవరు చేస్తారా? ఈ బాక్స్ చూపిస్తున్నారు, తీసుకుని గ్యారెంటీ ఏంది? ఇది నువ్వు చేసిస్తావా లేదా? నన్ను వాచ్ వల్ల కొట్టిస్తావు ఇప్పుడు. నువ్వు చేసిస్తావా లేదా? నాకు పడిస్తావు ఎందుకన్నా? ఇప్పుడు వలిపోయింది, డిస్ప్లే వలిపోయింది. అది ఇస్తా అన్న, నేను ఇస్తా అంటున్నా. నువ్వు ఎట్లా పడిస్తావు అన్న? అది ప్రోడక్ట్ పడిస్తే ఇట్లా కొడతారా అన్న ఎవరన్నా? అన్న టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు. టైం వేస్ట్ ఏముంది ఇప్పుడు ఏమంటావు? ఇవ్వవా అన్న? ఇస్తా అన్న. నేను ప్రాబ్లం చూసి ఇస్తా అన్న, ప్రాబ్లం ఏదో తెలియాలి కదా. ఇప్పుడు నాకు వద్దు ఇవన్నీ డెమో పీస్ లో. కొత్త పీస్ చెప్పు. కొత్త పీస్ తీసుకురా. కొత్త పీస్ నాది కొత్త పీస్, కొత్తదే కదా. సీల్ ఓపెన్ చేయలేదు అన్న. ఆగన్నా, చెక్ చేసుకోవాలి. మాట్లాడదాం. నా మాట కూడా అయిపోయింది. నా మాట కూడా వినే. నాదే కదా వాచ్. నీ వాచ్ ఇది 4000 వాచ్. నేను వేరే వాచ్ చూపిస్తాను ఇక్కడ. అది అది బాక్స్ చూపించిన అంతే. నేను బాక్స్ చూడాలి, తక్కువ ప్రైస్. తక్కువ ప్రైస్ అన్న. 4000 నా చూపిస్తా. రూపాయలు చేయాలన్నా అది ఇక్కడ అన్న. పెట్టుకోమన్నా లోపల పెడతారు ఈ చేతి అంటే ఇట్లా ఇచ్చిన కస్టమర్ ఫోన్ చేస్తున్నాను అప్పటి నుంచి. ఫోన్ సైలెంట్ లో పెట్టిస్తున్నాను. కస్టమర్ ఎత్తుకోవాలి అన్న. ఇప్పుడు మీ ఒక్కరి కోసం 100 మంది కస్టమర్. అరే అదేంటే నేను కూర్చోటి మాట్లాడతాను. బిజినెస్ ఎందుకు వల్ల కొడతావు అన్న? అన్న బయటకు వస్తే మేము కూడా వల్ల కొడతాం అన్న. స్టోర్ మాట్లాడుతున్నాం. బయటకు వస్తే అర్థమైందా? ఫోన్ ఎందుకు వల్ల కొడుతున్నావు? మనతో మాట్లాడాలి. 2 నిమిషాలు అదే వల కొడేస్తా అన్న. ఏడిపోతావన్నా? ఒకసారి ఇవన్నీ ఏంటన్నా?
అరే ఏం కొట్టుకున్నావు ఏం మాడుతున్నావు? సీసీ కెమెరా ఉంది కదా, చూపించాలి నీకు ఇప్పుడు వీడియో. సీసీ కెమెరా ఉందా? సీసీ కెమెరా కనిపిస్తుంది కదా, అది కూడా పని చేయట్లేదు. నన్ను ఏమంటావా? నన్ను ఎవరికి ఫోన్ చేస్తావు? ఎవరు ఇర్ఫాన్ ఫోన్ చేస్తావు? అన్నకే ఫోన్ చేస్తాను. ఎవరు పిలుస్తా కూర్చో అన్న, మరి ఎందుకు పోతున్నావు? భయం అంత భయం ఉందా అన్న? కూర్చో, చేయలేకపోవడం నీకే ఎడగొతావు నా కొట్టి చూడు. హలో పైకి రండి. అయితే రావద్దు बैकग्राउंड ఉంది పెద్దది. అందరూ రండి. జల్దీ ఒప్పదో వీళ్ళిద్దరికి ठीक है जल्दी आओ. मैं 2 నిమిషాలు వస్తున్నా అన్న. ఎవరు ఈ పని చేస్తుంది? నా పని చేస్తుంది. ఇది తీసుకోండి మొత్తం. ఇగో ఇవన్నీ వాచ్ ఇది ఎట్లా వలింది అన్న? ఇది ఎట్లా వలింది? ఇగో ఇది ఎట్లా వలింది? కాలు ఎట్లా వలింది అన్న? A few hours later. శంకర్ అన్న వస్తున్నట్టు 2 minutes లో. ఏమైంది అన్న పిలుగు, అన్నకి ఫోన్ చేసి అన్న డోరే పోతురు డోరే అరే వాచ్ ఎలా కొట్టిరు? ఎవరు? నేను అన్న వాళ్ళ తమ్మని చెప్పండి. మళ్ళీ చెప్పాలా నీకు? ఏమన్నా కత్తులు రాడ్దని మాట్లాడతారు బయట కాక. బిజాగే మాట్లాడు తెలుసా? వీళ్ళే వాచ్ కింద పడేశారు. చూడు, నేను ఈ వాచ్ నాది పని చేస్తలే అని చెప్పి ఇచ్చిన. మనడు ఏమన్నాడు? అన్న ఒక 500 రూపాయలు అని చెప్పిండు. చెప్తారు. ఈ వాచ్ నాకు ఎట్లా వచ్చింది? ఇది ఎందుకు వచ్చింది నాకు? ఇది ఎవరిది? మీదే కదా. నా దగ్గరికి ఎట్లా వచ్చింది? పైసలు 500 తీసుకోండి బ్రో. నీకు తెలియకుండా నీ దగ్గర దొంగ పనులు ఉన్నారు. అరే నాకు ఇది రిప్లేస్మెంట్ చేస్తారు కదా అని చెప్తే రిప్లేస్మెంట్ చేస్తారని చెప్పి సరే ఒక 500 సర్వీస్ చార్జ్ చేస్తారని చెప్పి 500 ఏమడినా ఎప్పుడు అడిగినా 500 చూడు, ఇప్పుడు నువ్వు 500 తీసుకోలే, 5000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. 500 ఎవరికి ఇచ్చినావు? నువ్వు ప్రాంక్ అంటారు. ప్రాంక్ అంటారు దీన్ని. ఏం ప్రాంక్ అన్న? మజాక్ చేస్తున్నా. ప్రాంక్ చెప్పించిండు. అరే అప్పటి నుంచి నాకేం చెప్పకు, మీ అన్నకి చెప్పు. ఉన్నప్పుడు చేస్తావా?